హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్ మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకు సిఎన్జీ రిలేటెడ్ అండి. సిఎన్జీ రిలేటెడ్ అంటే నేను మీకు ట్రిప్కి వెళ్ళే ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మన ప్రీవియస్ వీడియోలో. ఏంటంటే నాకు సిఎన్జీ చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను అందుకే పెట్రోల్పై ట్రిప్ వేస్తున్నానని. కాబట్టి ఇప్పుడు ఆ సిఎన్జీ ప్రాబ్లం ఏందనేది మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ చేస్తాను సిఎన్జీకి సంబంధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు కొద్దిగా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో ఏంటంటే కొంచెం లాంగ్ ఉంటుంది. మీరు ఇందులో లాంగ్ ఉందని చెప్పి దీన్ని మీరు స్క్రిప్ట్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు సిఎన్జీకి సంబంధించి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీరెవరు ఫేస్ చేయొద్దు అనేది నా ఒక ఒపీనియన్. అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరు ఏంటంటే అరే ఇది చాలా పెద్ద వీడియో అని మీరు స్క్రిప్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అయితే లేదండి. మీరు సిఎన్జీ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా మీరు చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో టాపిక్లోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఏంటంటే నా ప్రాబ్లం, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, నేను గూడ్ స్పేస్ ఉంది కదా, అందులో నాకు చిన్నగా ఏమైందంటే నేను సిఎన్జీ ఇన్స్టాలేషన్ చేయించాను కదా, మారుతిలో ఇది కంపల్సరీ ప్రాబ్లం అండి. ఏంటంటే నేను ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాలేషన్ చేయించాను. మారుతి ఒక బిల్ట్ క్వాలిటీ అనేది మనకు చాలా లో ఉంటుంది. కాబట్టి అది మన మారుతిది బాడీ ఉంటుంది కదా, దాని యొక్క షీట్ అనేది చాలా సన్నగా ఉంటుంది. ఇప్పుడు మన సిఎన్జీ ట్యాంక్ వచ్చేసి మనకు 70 kgs ప్లస్ స్టాండ్ వచ్చి ఒక 5 kgs పెట్టుకోండి. 75 kgs వెయిట్ అనేది ఆ షీట్ పై పెట్టే వరకు ఆ షీట్కి క్రాక్స్ అనేవి వచ్చేసాయండి. నేను ఇప్పుడు ఇది సిఎన్జీ యూజ్ చేయడం 7.5 to 8 months అవుతుంది నేను సిఎన్జీ యూజ్ చేసుకుంటా. ఇప్పుడు నాకు అది ఏంటంటే నేను ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ పై వెళ్ళినప్పుడు నా వెహికల్ చిన్న స్పీడ్ బ్రేకర్ కాడ జంప్ అవడం వల్ల నాకు నా కార్లో ఒక సౌండ్ టక్ 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 అనే సౌండ్ వస్తుంది. చిన్న గల్లీలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు టర్న్ చేసినప్పుడల్లా ఎక్కడైనా చిన్న గుంతలు ఏమైనా అడ్డం వచ్చిన చిన్న గుంతలలో నా వెహికల్ జంప్ అవడం వల్ల టక 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 సౌండ్ వస్తుంది. అది చాలా ఇరిటేటింగ్ ఉందండి. కాబట్టి నేనేంటంటే అది ఎందుకు అలా వస్తుందని చెప్పి నేను చెక్ చేశాను. చెక్ చేస్తే ఏమైందంటే మన బాడీ షీట్ ఉంది కదా, దానికి క్రాక్స్ వచ్చేసి అక్కడ నుంచి హోల్ పడిపోయిందండి. ఒక హోల్ క్రియేట్ అయింది. ఆ హోల్లో నుంచి మనము సిఎన్జీ స్టాండ్కి బోల్ట్ ఫిట్ చేస్తాం కదా, ఆ బోల్ట్ అనేది బయటికి వచ్చేసి అది ఊకే స్టాండ్కి టచ్ అవ్వడం వల్ల అలాంటి సౌండ్ వస్తుంది. అయితే నేను అది సిఎన్జీ అతని దగ్గరికి వెళ్ళాను ట్రిప్కి వెళ్ళే ముందు. అతను ఏమన్నాడంటే ఇది వెల్డింగ్ చేయాల్సిందే మనం టోటల్లీ. కాబట్టి ఇప్పుడైతే టైం పడుతుంది. అంటే నేను అప్పటికి అర్జెంట్గా ట్రిప్కి వెళ్ళాలి ఉండే. కాబట్టి నేను ట్రిప్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా కాబట్టి నేను టైం వేస్ట్ చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను షిరిడీలో దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. కాబట్టి నేను టైం వేస్ట్ చేయొద్దు అనుకో నేనేం చేశానంటే పర్వాలేదన్న నేను వచ్చాక ఇన్స్టాలేషన్ అది అంతా చేపిస్తాను, ప్రాబ్లం ఏమున్నా కానీ. ఇప్పుడైతే మీరు నాకు ఆ సిఎన్జీ స్టాండ్ ట్యాంక్ అనేది తీసేయండి అని చెప్పాను. అతను తీసేశాడు. తీసేశాక నేను చెక్ చేస్తే ఆ హోల్ అనేది నేను ఒక చిన్న హోల్ పడ్డది అనుకున్నాను, కానీ అది చాలా పెద్దగా పడ్డదండి. ఒక నట్ బోల్ట్ బయటికి వచ్చే అంత పెద్ద హోల్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ షీట్ అనేది చాలా సన్నగా ఉందండి. మన మారుతి గురించి మీకు ఐడియా ఉంది, బిల్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో. మారుతిది చాలా లో బిల్ట్ క్వాలిటీ అండి. నా సజెషన్ ఏంటంటే మారుతికి సంబంధించి ఎవరైనా సిఎన్జీ ఇన్స్టాలేషన్ చేయించుకునే ముందు మీరు అక్కడ వెల్డింగ్ చేయించుకోండి. మీరు నేను చెప్తాను వెల్డింగ్ నేను ఏం చేయించాను ఏందని చెప్తాను మీకు. అది చేయింది మాత్రం మీరు సిఎన్జీ అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోకండి. మీరు నాలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. మీకు స్టార్టింగ్లో దీని గురించి ఎవరు చెప్పరు. సిఎన్జీ ఇన్స్టాలేషన్ అతనికి ఇట్లా మీకు చెప్పడు. ఎందుకంటే అతను మీరు ఇన్స్టాలేషన్ చేసేస్తాడు, ఏం కాదని చెప్పేస్తాడు, మీరు ఇన్స్టాలేషన్ చేయించుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సింది మీరే కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీరు ఫేస్ చేయొద్దు అనేది నాదొక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు నేను షేర్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్. ఏంటంటే మీరు మారుతిలో ఇన్స్టాల్ చేయించుకునే ముందు చాలా 1-2 సార్లు ఆలోచించండి. దాని తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి. నేను చెప్పే నా సజెషన్ అండి అది. ఎందుకంటే మీకు ఈ షీట్ ప్రాబ్లం అయితే కంపల్సరీ వస్తుంది. ప్రతి ఒక్క మారుతి ఒక బిల్ట్. ఇప్పుడు నాది బెలినో అండి. బెలినో అయితే మీకు తెలుసు, నెక్సా వరుణ్ మోటార్స్ అయితే కాదు ఇది. ఇప్పుడు వరుణ్ మోటార్స్ అయితే బెలినో లేదు, ఇది ప్రీమియం సెక్టర్. కానీ ప్రీమియం సెక్టర్లో ఇట్లా మీకు బాడీ ఇలా ఉందంటే మీరు ఆలోచించండి ఇక వరుణ్లో ఎలా ఉంటుందో. ప్రాబ్లం అనేది కంపల్సరీ అండి. ఒకవేళ మీరు మారుతిలో కొత్త వెహికల్ పర్చేస్ చేస్తున్నారంటే విత్ సిఎన్జీ మీరు కాస్ట్కి వెనక అవ్వకండి. మీరు ఏంటంటే అరే ఇప్పుడు షోరూమ్లో అయితే 1 lakh rupees ఎక్స్ట్రా అయిపోతుంది, అదే బయటికి వెళ్తే ఒక 40,000-50,000లో ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు అనే మాత్రం మీరు ఫిక్స్ అవ్వకండి. అది వేస్ట్ అండి. మీకు కంపెనీ ఫిటెడే ఉంటుంది, ఆఫ్టర్ మార్కెటే ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే మీరు కంపెనీ ఫిటెడే తీసుకోవడం బెటర్, 1000% బెటర్. ఎందుకంటే అండి
వాళ్ళ స్టాండ్ అనేది ఇలా ఉండదు, వాళ్ళ స్టాండ్ అనేది పైపింగ్ సిస్టమ్. అది వాళ్ళు ఆల్రెడీ ఆలోచించి చేసే వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. కాబట్టి ఏంటంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫ్యూచర్లో ఎప్పటికీ ఫేస్ చేయరు, అది నేను చెప్పేది. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ గిట్లా దీనికైనా ఒక బాగుంటుంది కొద్దిగా, అది నేను చెప్పేది. మీరు అది ఒకసారి ఆలోచించండి, మీరు కొద్దిగా ఆలోచించండి అది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు నేను అదొక ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అది నాకు. మీరు ఏంటంటే ఇంకొకటి, మీరు ఒకవేళ మీది ఓల్డ్ కార్ మారుతి ఓల్డ్ కార్ మళ్ళీ అందులో మీరు సిఎన్జీ ఇన్స్టాల్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఈ షీట్ని వెల్డింగ్ చేయించుకోండి. అక్కడ వెల్డింగ్ చేయించుకున్న తర్వాతనే సిఎన్జీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మీరు సిఎన్జీ అతని దగ్గరికి వెళ్తే అతనైతే చెప్తాడు ఏమని, వెల్డింగ్ ఏమి అవసరం లేదు, మీకు డైరెక్ట్ మంచి ఫిట్ అయిపోతుందని. ఫిట్ అవ్వదని నేను చెప్పాను, కానీ ఏంటంటే మీకు తర్వాత ఫ్యూచర్లో మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వెల్డింగ్ చేయించుకోవడం బెటర్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను అది వెల్డింగ్ చేయించాను, చూపిస్తాను మీకు ఎలా వెల్డింగ్ చేయించాను ఎక్కడ అనేది. వెల్డింగ్ ఇట్లా మీకు ఏంటంటే మీరు నేను చూపించుకుంటా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను వెల్డింగ్ చేయించాక సిఎన్జీ ఇన్స్టాలేషన్ చేస్తే నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మళ్ళీ నాకు అది చేయించాక నేను సిఎన్జీ ఆన్ చేస్తే వెహికల్ ఆన్ చేయడం వల్ల నాకు ఏంటంటే పెట్రోల్ నుంచి సిఎన్జీ పైకి టర్న్ అవ్వట్లేదు. ఎందుకంటే అది ఒక టెంపరేచర్ సెన్సార్ అనేది ఉంటుందండి సిఎన్జీలో. అది వచ్చేసి మనకు కూలెంట్ పైప్ ఉంటుంది కదా, లైక్ కూలెంట్ థర్మాసెట్ వాల్, అంటే ఇంజన్లో నుంచి కూలెంట్ రిలీజ్ అయిన ప్లేస్లో రిలీజ్ అయ్యే ప్లేస్లో మనకు ఒక థర్మాసెట్ వాల్ అనేది ఉంటుంది. అక్కడి నుండి ఆ థర్మాసెట్ వాల్ అనేది ఇంజన్లో 70 degrees ఆఫ్ కూలెంట్ హీట్ అవ్వగానే ఆ కూలెంట్ని డైరెక్ట్ రేడియేటర్కి పంపిస్తుంది. అక్కడ మనకు ఈ సెన్సార్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఆ హీట్ అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని ఆ సెన్సార్ అనేది సెన్స్ చేసిన తర్వాతనే ఆటోమేటిక్గా మన పెట్రోల్ నుంచి సిఎన్జీ పైకి చేంజ్ అవుతుంది. ఎందుకంటే సిఎన్జీ అనేది హై రేంజ్ మీద బర్న్ అవుతుంది కాబట్టి అది కంపల్సరీ అండి. ఆ సెన్సార్ అనేది నాది ఇప్పుడు వర్క్ చేయట్లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ డిఫాల్ట్ అయిపోయింది. డ్యామేజ్ అయితే కాదు, డిఫాల్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు నా సిఎన్జీ అయితే 2 years వారంటీ ఉంది. ఇప్పుడు ఇది నేను సిఎన్జీ ఇన్స్టాల్ చేసి 8 months అవుతుందండి. 8 months కాబట్టి తను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తను చేంజ్ చేస్తా అన్నాడు. కానీ నాకు ఏంటంటే ఒక నెగిటివ్ పాయింట్ ఏమనిపించిందంటే ఇప్పుడు అది రావడానికి ఒక 1 month పడుతుందని చెప్తున్నాడు, అంటే 15 to 18 days అని చెప్తున్నాడు. ఆ 15 to 18 days పడుతుంది, ఎందుకంటే అది ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఇక్కడ లోకల్లో అయితే అది ఎక్కడ దొరకదు మీకు. అది సిఎన్జీ కిట్తో పాటు ఒకటి వస్తుంది, లేకపోతే మనము ఇంపోర్ట్ చేసుకోవడమే డైరెక్ట్ అని చెప్పాడు. అయితే ఇప్పుడు అతను ఏమనంటే ఆర్డర్ ప్లేస్ చేశాను నేను, నాకు ఒక 15 to 18 days పడుతుంది అది రావడానికి. అప్పుడు నేను అది ఇన్స్టాల్ చేసి ఇస్తాను. అది నేను చూపిస్తాను అది ఎక్కడుందో, అది ఎక్కడ డ్యామేజ్ అంటే అది ఎక్కడ ఉంటుందో అది గిట్ట నేను ఇప్పుడు మీకు లైవ్గా చూపిస్తాను వీడియోలో. ఇదైతే మారుతి వాళ్ళకండి. మిగతా కార్ల బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు షీటు చెప్పకపోతున్నా నడుస్తుంది. కానీ మారుతి మాత్రం కంపల్సరీ అండి, మీరు ఫాలో అవ్వండి, లేకపోతే మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు షీట్ వీక్ అయినాక మీరు వెల్డింగ్ చేయించే బదులు ముందే వెల్డింగ్ చేయించుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అండి. నేను చెప్పేది అది మీకు బెనిఫిట్. ఇప్పుడు నేను మీకు ఒకసారి మన గూడ్స్ స్పేస్కి తీసుకెళ్తా, చూపిస్తాను ఎలా ఉందో వెల్డింగ్ ఎక్కడ చేయించాను. హలో, ఇదే అండి నేను చూపించింది వెల్డింగ్. చూడండి, ఇది ఏంటంటే ఇప్పుడు ఇదంతా మీకు కనిపిస్తుందంటే ఎత్తు మీద ఉన్నదంతా షీట్ అండి. అది మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా. ఆ రోజు వెల్డింగ్ చేస్తున్న రోజు నైట్ అయిపోయింది, అందుకని నేను మీకు ఆ వీడియో రికార్డ్ చేయలేదండి, అప్పుడు క్లారిటీ బాగాలేదని. యాక్చువల్లీ ఇదండి, ఇదంతా నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా బాడీ అండి, ఇక్కడ శేషి ఉంది, ఇక్కడంతా బాడీ ఉంది. కాబట్టి ఏంటంటే మనకు ఇక్కడ షీట్ అనేది చాలా పల్చగా ఉండడం వల్ల షీట్ అనేది క్రాక్ వచ్చేసింది. ఈ బోల్ట్ కనబడుతుందా, ఈ బోల్ట్ అనేది బయటికి వెళ్ళిపోయింది నాకు. కాబట్టి నేను ఈసారి ఏం చేశానంటే అతను ఏం చెప్పాడంటే, అన్న ఇక్కడ మటుకే వెల్డింగ్ చేస్తే మళ్ళీ అదే ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటు సైడ్ నేను షీట్ మొత్తం ఇటు లాస్ట్ వరకు నేను వేస్తానని అతను మీకు లోపటి వరకు చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా ఒక్కసారి అండి, ఇదంతా షీట్ అనేది అతను లాస్ట్ వరకు అక్కడ వరకు చేసి మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, ఇక్కడ వరకు. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు షీట్ అనేది ఈ వెయిట్ 10 mm షీట్ ఉంది కదా, ఈ 10 mm షీట్ వచ్చేసి ఇక్కడ శేషి పై నుంచి ఉంది కాబట్టి మనకు వెయిట్ అంతా శేషి వరకు వెళ్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేవు, అది మెయిన్. ఇటువైపు వచ్చేసి ఏంటంటే మీకు చిన్నగా ఇక్కడ మొత్తం శేషియే ఉందండి. ఇక్కడ ఎలాంటి బాడీ లేదు, ఎందుకంటే ఇక్కడ చిన్న ఉంది స్పేస్, మీకు కనబడుతుందో లేదో వీడియోలో క్లియర్గా.
కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ డ్యామేజెస్ జరగలేవు. కానీ నేను ఇక ఇప్పుడు అటు ఇటు 2 సైడ్ చేపించాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఎత్తుగా ఇక్కడ కిందికి అయిపోవడం జరగడం బాగుండదు కాబట్టి నేను 2 సైడ్స్ చేయించాను. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి మనం 10 mm షీట్ వేయించి ఇప్పుడు ఇది ఫిట్ చేయించాము. ఇక్కడిగా మనకు అసలు ఇక్కడైతే ఎలాంటి డ్యామేజెస్ జరగలేవు, ఇప్పుడు జరగవు, మళ్ళీ తర్వాత ఇట్లా జరగదు. మెయిన్ అండి ఇది చేపియండి, మీరు మాత్రం సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించారంటే మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు. ఇది నా స్టెప్నీ టైర్ అండి, ఇది మన సిఎన్జి ట్యాంకు. చాలా మంది సిఎన్జి ట్యాంక్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నా 360 లీటర్స్ గూట్, కానీ ఇందులో మనకు 200 లీటర్స్ ఆఫ్ గూట్ స్పేస్ మొత్తం మనకు అదే. ఇప్పుడు నా దగ్గర స్టెప్నీ అనేది లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక లగేజ్, ఇక్కడ ఒక లగేజ్ పెట్టుకోవచ్చు, దీనిపై పెట్టుకోవచ్చు మనము, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ టైర్ అనేది ఊకే ఇలా అవుతుంది కాబట్టి నేను ఇక్కడ బెల్ట్స్ తీసుకున్నాను. బెల్ట్స్ కనబడుతున్నాయి కదా, ఇవి మనకు డిమార్ట్లో దొరికిపోతాయి. ఈ బెల్ట్స్తో నేను ఈ ట్యాంక్కి ఈ టైర్కి అనేది నేను అటాచ్ చేసేస్తాను. కాబట్టి అప్పుడు టైర్ అనేది ఎక్కడ మూవ్ అవ్వకుండా ఒకటే స్టిఫ్గా ఒకటే ప్లేస్లో స్టిఫ్గా ఉంటుంది. ఇదే అండి ఆ సెన్సర్ వాల్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, నేను చేయబెట్టాను కదా, ఇదే ఇక్కడ థర్మాసెట్ వాల్ ఉంటుందండి. మనకి ఇప్పుడు 70 degrees ఆఫ్ హీట్, 70 degrees ఎబో హీట్ జనరేట్ అవ్వగానే ఇక్కడ నుంచి వాల్ నుంచి మనకు కూలెంట్ అనేది రిలీజ్ అవుతుంది. డైరెక్ట్ కూలెంట్ అనేది డైరెక్ట్ ఇక్కడ నుండి మనకు ఇక్కడ రేడియేటర్లకు వస్తుంది. ఈ రేడియేటర్ కనబడుతుంది, ఇదంతా రేడియేటర్ అండి. ఇందులో నుంచి సర్క్యులేషన్ మళ్ళీ ఈ పైప్లో నుంచి మళ్ళీ ఇంజన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇది పెడతారు, ఎందుకంటే మనకు అది ఇక్కడ 70 degrees హీట్ కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత 80 degrees ఎంత హీట్ జనరేట్ అవ్వగానే ఇమీడియట్లీ మన సిఎన్జి పెట్రోల్ నుంచి సిఎన్జికి చేంజ్ అయిపోతుంది, మన షిఫ్ట్ అయిపోతుంది వెహికల్. ఇదంతా వైరింగ్ అండి, సిఎన్జి వైరింగ్. ఇప్పుడు ఈ వైరింగ్ ఇక్కడ నుండి వెళ్ళి మొత్తం మనకు ఇక్కడ ఇందులోకి వెళ్తుందండి. ఇందులో ఇది ECU, ఇది రిసీవర్, ఇదే మనకు ఇక్కడ ఇది సెన్స్ చేసి ఇక్కడ మనకు వస్తుంది. ఇక్కడ నుండి మనకు అప్పుడు మన వెహికల్కి పెట్రోల్ నుంచి సిఎన్జికి చేంజ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వైరింగ్ మొత్తం టోటలీ చేంజ్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ ఈ సెన్సర్ నుంచి టోటల్ వైరింగ్ అంతా చేంజ్ చేయాలి మనము. అప్పుడే మనకు మళ్ళీ ఇప్పుడు నాది వెహికల్, అప్పుడు మన సిఎన్జి అనేది వర్క్ అవుతుంది నా వెహికల్. అప్పటి వరకు అయితే సిఎన్జి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎలాంటి వర్కింగ్ లేదు సిఎన్జిది. ఇప్పుడైతే చూశారు కదా, అది సిఎన్జి ప్రాబ్లం, అది సిఎన్జి సెన్సర్ అండి, అదే టెంపరేచర్ సెన్సర్ అంటారు దాన్ని. ఇప్పుడు నేను చూపించాను డైరెక్ట్ వెళ్ళి అది చేంజ్ చేయాల్సిందే కంపల్సరీ. అది చేంజ్ చేయకపోతే మాత్రం మన కార్లో సిఎన్జి అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను ఇంకొకటి చూపించబోతున్నాను, ఇది మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, ఈ స్విచ్ వచ్చేసి మనకు సిఎన్జికి సంబంధించిందండి. ఇక్కడ నేను చేయబెట్టి చూపిస్తున్నా, ఇది ఫ్యూల్ సింబల్ అండి. ఇప్పుడు మన వెహికల్ నేను స్టార్ట్ చేస్తాను చూడండి, జస్ట్ ఇగ్నిషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది కన్సూమ్, ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ లైట్ వచ్చింది కదా, ఇది పెట్రోల్ పైకి వచ్చినట్టు అండి, పెట్రోల్ పై ఉన్నట్టు. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చెక్ ఇంజన్ అండి. చెక్ అంటే ఇప్పుడు మీకు సిఎన్జిలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మీకు రెడ్ లైట్ వస్తుంది. ఆ రెడ్ లైట్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ మనం సిఎన్జి అతని దగ్గరికి వెళ్ళి సిస్టమ్ పెట్టి ఒకసారి ఏంది ఎర్రర్ ఏమొచ్చింది అనేది చెక్ చేయించుకోవడం బెటర్ అండి. ఇది మాత్రం మీరు కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఇవి కనపడుతున్నాయి కదా, 1 2 3 4 ఈ లైన్స్ మొత్తం ఏంటంటే దీని కింద మనకు గ్రీన్ లైట్ వస్తుందండి, గ్రీన్ లైట్ వస్తుంది. ఆ గ్రీన్ లైట్ సిఎన్జి. అయితే ఇప్పుడు మీకు కార్ స్టార్ట్ అయినాక సిఎన్జి పై చేంజ్ అయ్యాక ఈ గ్రీన్ లైట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఆ లైట్ ఇప్పుడు ఈ లైట్ ఎలా ఉందో అలా ఉంటుంది, బ్లింక్ అవ్వదు, స్టాప్ అయిపోతుంది బ్లింక్ అవ్వడం, డైరెక్ట్ లైట్ కనబడడం జరుగుతుంది. అప్పుడు అది మనకు సిఎన్జి పైకి చేంజ్ అయినట్టు. అगर ఇక్కడ మాత్రం రెడ్ లైట్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ మీకు చెక్ ఇంజన్ లైట్ వచ్చినట్టు. మీరు సిఎన్జి అతని దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడమే. అంటే మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఒకసారి కారు, ఇప్పుడు ఇది కార్లో అండి. ఇప్పుడు ఇది కార్లో మనకు కార్కి రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇది చెక్ ఇంజన్ లైట్ సింబల్ అండి. ఇదే సింబల్ అక్కడ ఉంది. ఇప్పుడు ఈ సింబల్ కనబడుతుందా, ఇది ఇప్పుడు కార్కి ఇప్పుడు నేను ఇది కార్ స్టార్ట్ లేదు కాబట్టి మీకు అలా కనబడుతుంది. ఇప్పుడు నేను కార్ స్టార్ట్ చేస్తాను చూడండి, ఆ సింబల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడే కార్ స్టార్ట్ చేస్తాను చూడండి, ఆ సింబల్ వెళ్ళిపోయింది. ఆ సింబల్ అనేది అక్కడ ఉండొద్దండి. ఆ సింబల్ వచ్చేసిందంటే మీకు కార్లో ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఇందులో మాత్రం వచ్చిందంటే అండి మీకు కంపల్సరీ సిఎన్జిలో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు అది ఒకసారి చెక్ చేయించుకొని చూపించుకోవాల్సిందే. మీరు అలాగనే చెక్ ఇంజన్ లైట్ రావడం వల్ల మీరు అలాగనే డ్రైవింగ్ చేస్తే చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పేది అది, ఎందుకంటే నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. నేనేం చేశాను తప్పు అంటే, నా తప్పు ఏంటంటే నీకు ఆ లైట్ వచ్చాక నాకు అసలు సిఎన్జి అతను నా తప్పని నేను ఒప్పుకోనది. ఎందుకంటే సిఎన్జి అతను మొదలుగా నాకు సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించినప్పుడు అతను ఏం చెప్పాడంటే,
భయ్యా ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది, ఇది ఏంది అని అంటే నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను దీని గురించి చదువుకోలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. అతను రెగ్యులర్ ఇదే పని చేస్తాడు కాబట్టి తను చెప్పాలి నాకు. అయితే తను ఏం చెప్పాడంటే తన వర్కర్, అన్న ఇక్కడ ఇప్పుడు రెడ్ లైట్ వస్తే మాత్రం ఆ సిఎన్జిపైకి చేంజ్ అయినట్టు. నేనేమనుకున్నా ఓకే అదే అనుకొని ఇన్ని రోజుల నుంచి అలాగనే రన్ చేయడం జరిగింది. అయితే రీసెంట్లీ నేను అది ట్యాంక్ అనేది అన్స్టాల్ చేయించుకోనికి వెళ్ళినప్పుడు ఒక బ్రో కలిసి నాకు చెప్పాడు ఏమని, భయ్యా చెక్ ఇంజన్ లైట్ వస్తుంది మీకంటే చెక్ ఇంజన్ లైట్ కాదండి, అది మనకు సిఎన్జిపైకి చేంజ్ అయినట్టు. అంటే లేదు భయ్యా చెక్ ఇంజన్ లైట్ వచ్చింది, అది మీకు వెహికల్లో మీకు సిఎన్జిలో ప్రాబ్లం ఉన్నట్టు అన్నాడు. అప్పుడు నేను అతనికి వెళ్ళి అడిగితే అతను చెప్తున్నాడు అవునా నేను చూడలేదని చెప్పాడు. యాక్చువల్లీ ఇక మనకు ఐడియా లేదండి, నాకు ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన. ఇప్పుడు దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి నా వెహికల్లో. ఎందుకంటే అని చెప్పలేను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు సీఎం చేస్తానంటే నా వల్ల జరగలేమంటాడు, ఇప్పుడు మెకానిక్ వెళ్తే మెకానిక్ వల్ల జరగలేమంటాడు. ఇప్పుడు ఆ ఇద్దరి వల్ల జరుగుతుంది, అది ఎవరు ఆటోమేటిక్ అయితే జరగదు కదండి. ఇప్పుడు నేను వెహికల్ వాడక 2018 మోడల్ అండి నాది, 18, 19, 20, 21, 22 దాదాపు 5 years వెహికల్ అండి ఇది. 5 years నుంచి ఫేస్ చేయండి, సడన్లీ సిఎన్జీ ఇన్స్టాలేషన్ చేయించాక ఫేస్ చేస్తున్నా అంటే అది సిఎన్జీ చెక్ ఇంజన్ అంటే నేను చెక్ చేసుకోవడం, ఆయన తను చెప్పకపోవడం వల్ల నేను చెక్ చేసుకోకపోవడం వల్ల నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఇద్దరు అక్కడ అతను నా ప్రాబ్లం కాదంటాడు, ఇక్కడ ఇతను ప్రాబ్లం కాదంటాడు. నేను అయితే తర్వాత వీడియోలు చెక్ చేశాను, నా వీడియోలు చెక్ చేయడం వల్ల కొన్ని వీడియోలు చూశాను నేను, ఆ వీడియోలలో అయితే నాకు సిఎన్జీ వల్లనే ప్రాబ్లం జరిగినట్టు నాకు అర్థమైపోయింది. కానీ ఎవరు ఓకే లేరు ఒప్పుకోనికే, కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఫేస్ చేయొద్దని. కాబట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే కంపల్సరీ ఎప్పుడు మీరు ఆ రెడ్ లైట్ రావడంగానే మీరు కంపల్సరీ వెళ్ళి మీరు చెక్ ఇంజన్ లైట్ చెక్ చేయించుకోవాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆఫ్టర్ 8 months తర్వాత నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి నేను చెప్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క సిఎన్జీకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, బాయ్.